అందరికీ నమస్కారం. ఇక్కడ కొన్ని విషయాలు చెబుదాం అనుకుంటున్నాం. మేము ఇక్కడ తెలుగుదేశం జనసేన నాయకులందరూ గుడివాడలో ప్రతి ఇంటికి తిరుగుతా సమస్యలు తెలుసుకుంటా, ప్రతి ఒక్కరి సమస్యలు వివరిస్తా, నేను ఎప్పుడు బాగు చేస్తామని, ఎప్పుడు బాగుపడుద్దా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి సమాధానం క్లియర్గా చెప్తా. మేమంతా తిరుగుతూ ఉన్నాం. నీకు పని లేకుండా ఈ ఎమ్మెల్యే అనేవాడు ఈ చేయాల్సిన పనులన్నీ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు నీకు పనేమి లేదు కాబట్టి ఏదైనా కానీ న్యూస్లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, చంద్రబాబు గారిని తిట్టాలి, ఇలాంటి అజెండాలు పెట్టుకుని ఎందుకు పనికిరాని మాటలు సొల్లు మాటలు ఎప్పుడు చేసే అసలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానంగా నువ్వే. ఒక ఎమ్మెల్యేగానే కాదు, ఒక ప్రజానాయకుడిగా కూడా పూర్తిగా విశ్వాసం కోల్పోయారు నీ మీద. నువ్వు చెప్పే ప్రతి మాటలోనూ ప్రతి దానిలోనూ అబద్ధాలు ఉంటాయి. ఏదైనా చెప్తాను నువ్వు. మొన్న 5,000 మన చంద్రబాబు గారి కదలరా సభకి 5,000 మంది వస్తే నేను మళ్ళీ గుడివాడలో కనపడినా అన్నావు. మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఇక్కడ? నువ్వు చెప్పే ఏ ఒక్కదానికి నీకు విశ్వసనీయత లేదు. నువ్వు చేసే ఏ పని అయినా కానీ ఇలాగే ఉంటుంది, ఏ మాట అయినా కానీ ఇలాగే ఉంటుంది. అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడలేవు. నీకు ఏమైనా దమ్ముంటే నువ్వు చేసిన 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం హాయిల్లో జరిగిన అభివృద్ధి గురించి మా నాయకులు ఎవరైనా రెడీగా ఉన్నారు మాట్లాడతాను నీతో దమ్ముంటే. నువ్వు వచ్చి 2019 నుంచి 24 దాకా ఏం చేసావు? మా నాయకులతో ఎవరితో అయినా కానీ నువ్వు సెలెక్ట్ చేసుకో, మాట్లాడదాం. ఏ మాత్రం అన్నా నీకు ఉంటే అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి నీ చండాలమైన మాటలు మాట్లాడుకుంటా వాళ్ళని పట్టుకుని ఎవరైనా కానీ ఈ సొల్లు చెబుతానే వెళ్తావు. కానీ కనీసం ఈ రోడ్డు వేసాను, ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ పని చేస్తున్న బిల్డింగులు ఓపెన్ చేస్తాను, ఇట్లు ఓపెన్ చేస్తాను. అక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెబుతావు, మా జగన్ బటన్ నొక్కాడు, మా జగన్ బటన్ నొక్కాడు. బటన్ నొక్కడం అంటే ఎందుకు? బటన్ నొక్కాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఈ పథకాలన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. చక్కగా బటనే నొక్కకుండా ప్రజలకి చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఈ దొంగ బటన్ నొక్కడం ఎందుకు? నొక్కినట్లోంచి ఏమవుతుంది? అసలు బటన్ నొక్కితే ఏమవుద్ది అనేది కూడా మీకు తెలుసా? దాని వెనకాల ఏం సాఫ్ట్వేర్ ఉంటుందో తెలుసా? ఎట్లా పనిచేస్తుందో తెలుసా? ఏమీ లేదు. ఊరికే ఒక ల్యాప్టాప్ పట్టుకుంటాం, దాంట్లోంచి పట్టుకుంటాం. అది కూడా ఎవడో పట్టుకుంటాడు, ఓపెన్ చేసి పెడతాడు. కనీసం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం కూడా అది నీకు కానీ నీ ముఖ్యమంత్రికి కానీ ఇద్దరికి. దాన్ని పట్టుకుని ఊరినే బటన్ నొక్కేసి దాంట్లో ఏ బటన్ నొక్కుతాడో కూడా తెలియదు. అసలు ఏం బట్టలు ఉన్నాయో తెలుసా నీకు? ల్యాప్టాప్లో చూసుకోకుండా ఒకసారి చెప్పగలిగితే నువ్వు చాలా గొప్పవాడని ఒప్పుకుంటా. ఏది లేదు, ఏ మాత్రం దీంట్లో లేదు. నీకెందుకే ఇవన్నీ బేసిక్ సింపుల్గా రోడ్డు మీద నడుతుండే గుడివాడ ప్రజలు మంచినీళ్ళ కోసం ఎంత కటకటలాడుతున్నారు అనేది చూసుకుంటే నిన్న మన కాళహస్తి కాలనీ వెళ్తే సరిగా దానిలో నీళ్ళు లేవు. 10 రోజుల పాటు డ్రమ్ములు పెట్టుకుని దాంట్లో పట్టుకుని తీసుకుంటూ వెళ్తున్నారు. 10 రోజులకి నువ్వు నీ ట్యాంకులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేట్టుగా వాళ్ళని అందరం చేస్తున్నావు. కానీ అంటే అది మనుషులకి ఏం కావాలి, అసలు మన ప్రజలు మన కోసం వీళ్ళ కోసం ఏం చేయాలి అనే దానికి ఏమీ చేయలేవు దీంట్లో. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చాను. నేను కొత్తగా వచ్చి 100 రోజుల్లో మీకు మంచినీళ్ళు ఇస్తాను అని చెప్పేసి మీకు